హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు అయితే వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఊరికి వచ్చానండి. అత్తయ్య వాళ్ళ ఇంటికి హాలిడేస్ అయిపోతున్నాయి కదా, కొద్ది రోజులు ఒక 10 days అలా ఉండిపోదామనేసి వచ్చాను. ఈవినింగ్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి. ఈవినింగ్ టైంలో ఏమేమి చేస్తాననేది షూట్ చేస్తున్నాను. చూడండి, అదైతే ఆకిలి ఊడ్చేది చాలా పెద్దగా ఉంటుందండి. ఒక 1/2 hourకి ఎక్కువనే పడుతుంది. మళ్ళీ బయట కూడా ఊడ్చేది ఉంటుందండి షాప్ ముందలో. అది మీకు మామూలుగా ఈవినింగ్ బ్లాగ్ లాగా పెడదామనేసి నేనైతే షూట్ చేస్తున్నానండి. మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఈవినింగ్ 5 అలా అవుతుందండి. అయినా కూడా ఎండ మాత్రం చాలా ఉంది. 5కి కూడా ఎండ చాలా కొడుతుంది. సరే 5:30కి అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ 6 లోపు ఊకేసుకొని లైట్లు అయితే వేసుకుంటారండి. ఊరు కదా, ఊర్లో పల్లెటూరులో అలానే ఉంటుంది. కొంచెం కూడా లేట్ అవ్వద్దండి. 6 లోపే ఊడ్చేసుకొని నీట్గా పెట్టేసుకుంటే లైట్ వేసుకుంటారండి. లైట్ వేయడం కోసం కూడా తొందరగానే ఊడుస్తారు. 6 దాటిందంటే ఊడ్చొద్దు అనేది ఇక్కడ ఒకటి అంటారండి ఊర్లలో. సిటీలో అయితే కొంచెం అటు ఇటుగానే చేసుకుంటారు, కానీ ఇక్కడ ఊర్లలో మాత్రం కరెక్ట్ టైంకి చేసుకోవాలి కదా. అందుకోసం అయితే నేను మొత్తం అయితే ఊడ్చేస్తున్నాను. 5కే స్టార్ట్ చేశానండి. మొత్తం ఊడ్చుకొని అంట్లు దోమి అది చేసేసరికి 7 అయితే అయిపోతుంది. ఇదంతా మా ఆగిలండి. ఇది ఒక ఇటు సైడ్ నుంచి ఒక గన్ను ఉంటుందండి, కొంచెం ఫ్రంట్ సైడ్ ఒకటి ఉంటుందండి. ఇది సైడ్కి ఇలా ఉంటుందండి. చూస్తున్నారు కదా, మొత్తం చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు సమ్మర్ కదా, ఇక సిటీలో ఉండి బోర్ వస్తుంది. ఊర్లో ఉంటే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. ఒక 10 days అలా ఉంటే బాగుంటుంది అనేసి నేనైతే ఊరికి వచ్చేసానండి. పిల్లలు అయితే క్రికెట్ ఆడుతున్నారు. రోజు 5 నుంచి 7 వరకు ఖచ్చితంగా క్రికెట్ అయితే ఆడుకుంటారండి. ఎందుకంటే వాళ్ళకి బయట ఆడుకోవడానికి ఫ్రెండ్స్ ఎవరు ఎక్కువ లేరు. ఎందుకంటే మేము ఇక్కడ ఉండం కదా. కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు విలేజెస్కి వెళ్ళారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళారండి. వీళ్ళేమో నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. అమ్మ దగ్గరికి వెళ్దామంటే అక్కడ బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయండి. అక్కడ చెట్లు కూడా లేవు. కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి అయితే నేను ఈసారి అయితే వెళ్ళలేదండి. మొత్తం వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి. నేను చేసుకునే పనులు ఈవినింగ్ టైంలో ఏమేమి చేస్తానో ఏంటి అనేది కూడా నేను మొత్తం షూట్ చేస్తున్నాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఇది సండే రోజు ఈవినింగ్ బ్లాగ్ అండి. మండే రోజు 11 కల్లా ఈరోజు పెడుతున్నాను. ఇప్పుడే వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను, ఎందుకంటే నిన్న షూట్ చేసి అలా వదిలేసానండి. ఎడిట్ చేసుకునే టైం అయితే లేదు, ఎందుకంటే మళ్ళీ వంట చేసుకొని అవి చేసి పిల్లలకి స్నానం చేయించి తింటాం కదా. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ చేసినా ఈవినింగ్ ఖచ్చితంగా స్నానం చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే బాగా చెమట వచ్చేస్తుంది ఎండకి. అసలు మార్నింగ్ చేస్తే అసలు 5కి చేసినా కూడా పడుకునే లోపు మొత్తం జిడ్డుగా అయిపోతుందండి. అందుకే కరెక్ట్గా 9:30కి అలా స్నానం చేసి తిని పడుకుంటామండి. అంతే, ఇక స్నానం చేశాక పని ఏం పెట్టుకోమండి. ఎందుకంటే మళ్ళీ పని చేసామనుకో మళ్ళీ చెమట వస్తుంది, నిద్ర కూడా పట్టదండి. ఇక్కడ అలాగే ఉంటుంది. సిటీలో కొంచెం ఈవినింగ్ అవ్వగానే కూల్గా అవుతుంది, కానీ ఇక్కడైతే అలా ఉండదండి. ఇదైతే పక్కన చర్చ్ అండి. చూస్తున్నారు కదా, మాకు 2 జామ చెట్లు ఉన్నాయి. జామకాయల సీజన్లో ఫుల్ జామకాయలు అయితే వస్తుంటాయండి. ఈ చర్చి ఉంటుంది. చర్చి ఎక్కువ ఓపెన్ చేయరండి, ఎప్పుడో ఒక సండేనే ఓపెన్ చేస్తారు. ఎందుకంటే పాస్టర్లు లేరు ఇక్కడ, వాళ్ళు రారు. ఇక్కడ క్రిస్టియన్స్ కూడా చాలా తక్కువ. ఏంటంటే చర్చి ఉండాలి అనేసి ఒక చర్చి అయితే కట్టారు. ఎక్కువ ఓపెన్ కూడా చేయరండి, దాంట్లోకి ఎక్కువ కూడా రారు. ఇంకా పిల్లలు అయితే బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారండి. బయట పిల్లలు పక్క ఇంట్లో వాళ్ళు వాళ్ళు కూడా బాబులు ఉంటారు. వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. వీళ్ళని పిలిచారండి. అటు 2 members ఇటు 2 members ఉంటారు, ఆడుకుందాం రారా అంటే వీళ్ళైతే వెళ్ళారండి అక్కడ ఆడుకోవడానికి. నేను ఆకలి అయితే ఊరు చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 1000 subscribers అయితే అయిపోయారండి, కానీ వాచ్ అవర్స్ అయితే అస్సలు పెరగట్లేదు. చాలా బాధగా అనిపిస్తుంది. సబ్స్క్రైబర్లు తొందరగానే వస్తున్నారు, షార్ట్స్కో లాంగ్ వీడియోస్కో దేనికో ఒక దానికైతే వస్తున్నారు, కానీ ఈ వాచ్ అవర్స్ అయితే అస్సలు పెరగట్లేదండి. ఏం చేయాలో ఏం అర్థమైతే అవ్వట్లేదు. వాచ్ అవర్స్ వస్తే బాగుండు అని అయితే వీడియోస్ కొంచెం పోస్ట్ చేస్తున్నాను, కానీ అవి 100, 200, 150 లోపే అయిపోతున్నాయండి. ఒకటి కూడా పెరగట్లేదు. కొన్ని మంత్స్ 1 yearలో దగ్గరలో అంటే 8 months బ్యాక్ నేను వెస్టేజ్లో అదేంటి ఫేస్ క్రీమ్ గురించి అది చేశానండి, డెమో చేశాను. దానికైతే మంచిగా 10K అయితే వెళ్ళిందండి. అసలు మస్తు రెస్పాన్స్ ఉంది. అలాంటి వీడియోస్ చేద్దామంటే నేను వెస్టేజ్ అయితే బంద్ చేశాను, ఎందుకంటే
వెస్టేజ్లో చేయాలంటే మొత్తం బయటకు వెళ్ళి మీటింగ్స్, హోమ్ మీటింగ్స్ అవి చేయాలి. బయటకు వెళ్ళడానికి అయితే కుదరలేదు. మా హస్బెండ్ వద్దన్నారు, పిల్లలు కూడా ఉంటారు కదా, అందుకోసం ఇబ్బంది అవుతుంది అనేసి అయితే వద్దంటే నేను బంద్ చేశానండి. గాలిదుమ్మ స్టార్ట్ అయిందండి. తొందరగా ఊడ్చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. మళ్ళీ లేకపోతే ఊడ్చిందంట రిటర్న్ ఊడ్చిన సైడే వచ్చేస్తుంది. ఇది మొత్తం ఊడ్చుకోవాలండి. పెద్దగా ఉంటుంది ఆకులే. నేను కొద్దిసేపు అయినాక చూపిస్తాను, చూడండి. పిల్లలైతే క్రికెట్ ఆడినప్పుడు బాల్ అవతల పడింది. బాల్ తెచ్చుకోవడానికి అయితే దిగుతున్నారండి చర్చిలకి. చూస్తున్నారు కదా, అది గోడ మీద నిలబడ్డాడు. అవతలకు వెళ్తే బాల్ తీసుకొని ఇవతలకు రావడానికి లేదు, అవతల కొంచెం లోతుగా ఉంటుంది. అందుకోసం దిగుదునా వద్దానా ఆలోచిస్తున్నాడు. దిగితే మళ్ళీ ఎక్కించేటోళ్ళు ఎవరా అని బయటనైతే సగం ఊడ్చానండి. అయితే ఏమైందంటే కరెంట్ తీగలు రిపేర్ చేయడానికి వచ్చారు వాళ్ళు. మళ్ళీ చేస్తుంటే ఇబ్బంది అవుతుంది అనేసి నేను లోపలికైతే వచ్చానండి. ఇదైతే వీరజాజి పూలు అండి. కొద్దిసేపైనాక ఇవి పూలు కూడా నేను తెంచుతాను, చూడండి. చూస్తున్నారు కదా ఆకిలి ఎంత పెద్దగా ఉందో. ఇదంతా ఊడ్చేసుకోవాలండి. ఇదంతా నీట్గా ఊడ్చుకుంటే మళ్ళీ మార్నింగ్ అత్తమ్మ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడకుండా ఉంటారు. నేను మార్నింగ్ ఊపి చల్లేటప్పుడు లేవనండి, లేచి చల్లినాక ముగ్గు అయితే వేస్తాను. కానీ పొద్దుగాల కొంచెం 5కి లేస్తాను. వాళ్ళు ఆల్రెడీ 4కి లేసి ఊడ్చి చల్లేస్తారు. అందుకు వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి ఈవినింగ్ టైంలో మొత్తం నీట్గా ఊడ్చేసుకుంటానండి. ఇప్పుడైతే అంట్లు తోమేసుకుంటున్నాను. ఈవినింగ్ టైంలో కొంచెం అంట్లు తక్కువనే ఉంటాయి. మార్నింగ్ అయితే టిఫిన్ చేసి చాయ్ తాగి తిని అవి చేసరికి అంట్లు ఎక్కువ పడతాయి కదండి. ఇవి ఈవినింగ్ టైంలో కొంచెం తక్కువ ఉంటాయి. అంట్లు కూడా అంతగానో మేము ఉండవండి. జామ చెట్టు కింద కొద్దిగా నీడ ఉంటుంది, అక్కడైతే తోమేసుకుంటానండి నేను. నెక్స్ట్ ఇంకొకటి అయితే ఒక లాస్ట్ వీడియోలో నేను కొన్ని క్లౌడ్ కిచెన్ గురించి చెప్పాను కదండి. అయితే ఎందుకు స్టార్ట్ చేయలేదని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు చేయలేదు అంటే కొంతమంది చూసినా వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళ కోసం అయితే క్లారిటీ ఇస్తున్నాను. ఏమైందంటే ఫుడ్ లైసెన్స్ గేటు మనం ఎక్కడున్నాం అనేది గేట్ అయితే పెట్టాలండి. ఆ గేట్ వీడియో ఫోటో పెట్టాక దాని మీద మన కిచెన్ నేమ్ అయితే పెట్టుకోవాలి. క్లౌడ్ కిచెన్ది నేమ్ ఏంటో అది పెట్టుకొని మనం ఫోటో అప్లోడ్ చేయాలండి. నేనేం చేశానంటే జస్ట్ ఓన్లీ గేట్ వరకే అప్లోడ్ చేశాము. ఫోటో దగ్గర నేమ్ అయితే ఏం లేదండి. నేమ్ లేనందుకు వాళ్ళు రిజెక్ట్ చేసేసారు. మళ్ళీ దాన్ని చేసుకోవాలి. అది నాకు ఒకదానికైతే చేయరాదండి. పక్కన బ్రదర్ చేశాడు. తను వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంది అనేసి కొంచెం ఊరెళ్ళాడు. ఆ మ్యారేజ్ అయిపోగానే వచ్చినాక నేను ఎలాగైనా స్కూల్ స్టార్ట్ అయ్యేలోపు నేనైతే తప్పకుండా క్లౌడ్ కిచెన్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ఒకటి హస్బెండ్కి మనం కొంచెం సపోర్టింగ్గా ఉంటేనే బాగుంటుంది కదండి. ఎందుకంటే సిటీలో ఒక్కొక్కరికి 70,000 50,000 అలా ఉంటుందండి ఫీజు. బుక్స్ కాకనే 1 ఇయర్లో మధ్యలో మళ్ళీ ఆడే ఈడే అని అన్ని సెలబ్రేషన్ చేస్తుంటారు కదా. అలాంటి టైంలో అన్నీ ఒకరే వెళ్ళదీయాలి, చిట్టీలు కట్టాలి, రెంట్ కట్టాలి, అన్నీ కరెంటు బిల్లు, పాలు, వాటర్తో సహా కొనుక్కునేదే కాబట్టి మనకు చాలా ప్రాబ్లం అవుతుంది కదా ఒకళ్ళు చేయడం. ఇన్ని రోజులు అయితే బాగానే నెట్టుకొచ్చారండి. ఇప్పటి నుంచి కొంచెం కొద్దిగా పిల్లలు కూడా కొంచెం పెద్దగా అయ్యారు కదా, కొద్దిగా సపోర్టింగ్గా ఉండాలనేసి అనుకున్నాను. బయటకైతే పంపించారు. ఎందుకులే బయటకు వెళ్ళి మళ్ళీ పిల్లల కోసం ఇబ్బంది పడాలి. వాళ్ళు ఎలాగో 3:30కే వస్తారండి. మళ్ళీ 3:30 నుంచి ఎక్కడ ఉంటారు అనేసి కొంచెం భయం. అందుకోసమే బయటకు అయితే వద్దు అని చెప్పారు. ఇంట్లో ఉండి ఏదైనా చేస్తే చెయ్యి అంటే లాస్ట్ టైం ఒకసారి శారీ బిజినెస్ అయితే 10,000 పెట్టి తెచ్చానండి. అంత రెస్పాన్స్ లేదు. శారీస్ ఎక్కువైతే పోలేదండి. అందులో ఒక 2-3 శారీస్ అయితే నేనే కూడా ఉంచుకున్నాను. దానివల్ల లాస్ ఉంది, ఎందుకులే అనేసి అయితే నేను దాన్ని బంద్ చేశానండి. అంటే అంత లాస్ ఏం రాలేదండి. 2 శారీస్ అయితే ఉంచుకున్నాను, 3 కాదు, 2 శారీస్ ఉంచుకున్నాను. ఇక మళ్ళీ అది ఎవరు తీసుకోవట్లేరు ఎందుకు అనేసి అయితే నేను దాన్ని బంద్ చేశానండి. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తే జొమాటో అండ్ స్విగ్గీలో పెట్టుకోవచ్చు అని అయితే చాలా వీడియోస్ అయితే చూశాను. అందులో పెట్టుకోవడానికి అయితే వీలుంది కదా అనేసి నేనైతే దాన్ని చేసుకున్నానండి. ఫుడ్ లైసెన్స్కి అయితే అప్లై చేసుకొని కెమెరా మీద వాటర్ పడిందండి, అందుకే కొంచెం స్ట్రక్ అయిపోయింది. ఆ పని ఎంత అయితే అయిపోయిందండి. బయట కూడా ఊడ్చేసుకున్నాను. కరెంట్ పని అయితే అయిపోయింది. బయట తీసుకుంటే ఏమవుతుందంటే వీడియో వింతగా చూస్తారండి, వాళ్ళకి తెలియదు కదా జనాలకి, ఎందుకులే వాళ్ళతోటి మనకు అనేసి నేను బయట వీడియో అయితే షూట్ చేయలేదు. మొత్తం పని అయిపోగానే ఈవినింగ్ ఇలా ఫ్లవర్స్ అయితే తెంచేసుకుంటానండి. ఎందుకంటే ఊర్లో ఉంటే చెట్లు అన్నీ ఉంటాయి కదా, అవి మంచిగా ఇలా ఫ్లవర్స్ తెంచి కట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకు సిటీలలో అయితే ఎలాగో ఉండదు. మనం కావాలంటే అల్లినవి లేదా విడిగా తెచ్చుకొని అల్లుకుంటాం, కానీ చెట్ల నుంచి తెంచుకొని అయితే కట్టుకోం కదా. ఇవైతే చాలా వరకు వస్తాయండి. ఇంతకుముందు ఇన్ని రోజులు చాలా బాగా వచ్చాయి, రోజు రోజుకి తగ్గిపోయాయండి ఫ్లవర్స్. ఈరోజు కొంచెం తక్కువ అయ్యాయి. ఇంతకుముందు రోజు బాగుండేది, ఎందుకంటే ఎక్కువ కూడా పూసేవండి. ఫ్లవర్ చెట్టు వచ్చిన కాంచి చిన్నగా చాలా ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. ఇది 3rd ఇయర్ అండి ఫ్లవర్స్ పూయడం. చాలా అంటే చాలా ఫ్లవర్స్ అయితే పూస్తుంటాయి.
చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంట్లో చెట్లు పూలు పూస్తే. నేను ఏ ఫ్లవర్స్ కూడా తెంచాను, రోజ్ కూడా తెంచానండి, కానీ ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. కానీ హెడ్ బాత్ చేసినప్పుడే యూజ్ చేస్తాను, మామూలుగా ఉన్నప్పుడైతే ఎక్కువ పెట్టుకోనండి, ఎందుకంటే నాకు ఆయిల్ పెట్టుకుంటే ఫ్లవర్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. హెడ్ బాత్ చేస్తేనే కొంచెం సన్నజాజి లేదా మళ్ళీ పూలు పెట్టుకుంటాను, వేరే ఫ్లవర్స్ అయితే అస్సలు ఇష్టం ఉండదండి. చెట్టు అంతా కొంచెం బరువు ఎక్కువ ఇలా కిందికి వంగిపోయేదండి, దీన్ని కొంచెం తాడుతోటి కట్టేయాలి. ఇప్పుడు ఫ్లవర్స్ తెంచుకున్నాక నేను తాడుతోటి కడతాను. అది కూడా క్లౌడ్ కిచెన్ గురించి అయితే అదండి. నెక్స్ట్ జూన్లో స్కూల్ స్టార్ట్ అయ్యేలోపు మళ్ళీ ఫుడ్ లైసెన్స్కి అప్లై చేసి దాన్ని అయితే నేను చేసుకుంటాను. అది ఎలాగో ఓకే చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ స్టార్ట్ చేస్తానండి. తనైతే కరెంట్ పెట్టేటాయనండి, కొంచెం ఇంటి మీద వైర్ వదిలిపెట్టారంట, తీసుకోవడానికి అయితే వెళ్ళారు. పైకి స్లాబ్ మీదకి మెట్లు లేవు, ఈ స్టాండ్ తోటే ఎక్కుతారండి. వీడియో తీసేటోళ్ళు ఎవరు లేక ఈ స్టాండ్ మీద పెట్టుకున్నాను, అందుకే స్టాండ్ కూడా కొంచెం కనిపిస్తుందండి. అయితే మండే రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, కొంచెం వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే చూడండి. ఈరోజు అప్లోడ్ చేస్తాను, కాకపోతే గాలి దుమ్ము మొత్తం అలా వచ్చిందండి, ఫ్యాన్ గాలి మొత్తం కరెంటు పోయింది, బయట నిలబడ్డా కూడా కొంచెం గాలి దుమ్ము వస్తుంది. కానీ ఎన్ని రోజులు లేట్ అయింది వీడియో అనేసి నేను ఎలానైనా అప్లోడ్ చేయాలనేసి గాలి దుమ్ము వచ్చినా సరే అని నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసేటప్పుడు నేను అన్నీ మీకు చెప్తానండి. మళ్ళీ డిలే అయింది, కొంచెం లేట్ అవుతుంది, అది ఎట్లనైనా స్టార్ట్ చేస్తాను, కొంచెం వెనక ముందు అయినా సరే స్టార్ట్ అయితే చేస్తాను ఖచ్చితంగా. నెక్స్ట్ మా హస్బెండ్ అయితే లేరండి, తను సిటీలోనే పని ఉంది అని ఉన్నారు. పిల్లల్ని ఇక్కడికి పంపించి ఇంటి దగ్గర కొద్ది రోజులు ఉన్నాను. మళ్ళీ ఇక్కడ షాప్ ఉంది కదా మాకు, ఇబ్బంది అవుతుందనేసి నేను ఒక 10 days అయితే ఉందామని ఉన్నానండి. అయితే ఒక బ్రదర్ హెల్ప్ చేస్తారని చెప్పాను కదా ఫుడ్ లైసెన్స్ గురించి, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అని చెప్పాను కదా, ఆ మ్యారేజ్కి అయితే వెళ్తామండి 21st అట్లా. ఆ మ్యారేజ్కి అయితే వస్తారు, వచ్చి మ్యారేజ్కి వెళ్ళాక ఒకవేళ వెళ్తామా ఒక 2 days ఇక్కడే ఉంటామా అనేది క్లారిటీ లేదు, అందుకోసమే లేరండి. తను పని అంతా కంప్లీట్ చేసుకోవడానికి అయితే సిటీకి వెళ్ళారు. ఊళ్ళలో ఎంత ఇబ్బందిగా ఉందంటే మస్తు ఉబ్బరిస్తుందండి, అసలు ఉండలేకపోతున్నాం. కానీ ఇంకా స్కూళ్ళు ఉంటాయి కదా, తర్వాతకైతే ఉండడానికి అవకాశం లేదండి, ఎలాగో అలా ఉంటే సరిపోతుంది, ఒక 10 days కదా అనేసి అయితే మేము ఉంటున్నాము. మీ ఊర్లో మీరు ఏం చేస్తుంటారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈవినింగ్ టైంలో నేనైతే రోజు ఇదే అండి, కొంచెం వెనక ముందు అంటే పని కొంచెం తక్కువ ఎక్కువ అవుతుంది, కానీ రోజు రెగ్యులర్గా చేసే పని అయితే ఇదే. ఈవినింగ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనిపించి నేనైతే వీడియో తీసానండి. దాన్ని కూడా మీరు అమ్మో ఇది కూడా పెట్టాలని అయితే అసలు అనుకోవద్దు. పిల్లలు బయటికి ఇంట్లోకైతే తిరుగుతున్నారండి, బయట బాల్ పడుతుంది, వస్తున్నారు పోతున్నారు. చెట్టు మొత్తం ఇలా కిందికైతే వంగిపోయింది కదా, దాన్ని అయితే నేను మొత్తం కట్టేశానండి గట్టిగా, మొత్తం గేట్ మధ్యలోకి వస్తుంది, గేట్ ఓపెన్ చేయకుండా. దారం తెగిపోయింది, ఇంతకుముందు కూడా కట్టాము, దాన్ని మళ్ళీ సెట్ చేసి కట్టేసుకున్నానండి నేను. ఇదైతే మా కొత్త ఇల్లు, మాకు ఇంకొక ఇల్లు కూడా ఉందండి, ఎల్లమ్మ పండుగ చేసాం కదా, కొన్ని వీడియోస్ అయితే పెట్టాను, అదైతే పాత ఇల్లు. అక్కడైతే దేవత ఉంటుంది, అక్కడ ఎక్కువ ఉండమండి, అంటే ఒకదానికి నాకు ఉండాలంటే భయం అవుతుంది, వీళ్ళు ఎవరైనా ఉంటే ఉంటాను, ఇక అత్తమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా అనేసి మేమైతే ఇక్కడే ఉన్నామండి. చూస్తున్నావు కదా ఫ్లవర్స్ అయితే ఎన్ని వెళ్ళాయో, ఇంతకుముందు అయితే ఇంతకు డబల్ వెళ్ళేవండి, ఈ మొత్తం తగ్గిపోయాయి, పూస్తూ అన్నీ అయిపోయాయండి. ఇప్పుడైతే వీటిని నేను మాల కట్టేసుకుంటాను, ఫ్లవర్స్ ఎప్పుడైనా నేనే మాల కడతానండి. పూలు కట్టేసుకున్నాక ఇక పని అయితే ఏముండదండి, రైస్ వండుకోవాలి. సండే కదా, సండే రోజు చికెన్ తెచ్చాము కదా, ఈవినింగ్ టైంలో ఉన్నది, కొంచెం చారు చేసుకొని అన్నం వండుకుంటే పని అంతా కంప్లీట్ అయిపోతుందండి. 7:30, 8 కలా వండుకుంటామండి, ఎందుకంటే కొంచెం లేట్గానే తింటాం కదా, ఇప్పటి నుంచే వండి పెడితే చల్లగా అవుతుంది అనేసి మేమైతే వండలేదు. ఇప్పుడు పూలు తెచ్చి కట్టేసరికి 6:30 అలా అయ్యిందండి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, పని కూడా అయిపోయింది, ఏం లేదు. ఇప్పుడు జస్ట్ కొద్దిసేపు అలా కూర్చొని మళ్ళీ వంట చేసుకొని ఇక స్నానం చేసి తిని పడుకుంటామండి, అంతే. ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే మీకు నచ్చితే అసలు లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే. ఇంతేనండి బ్లాగు. మీకైతే ఎన్ని పూలు ఉన్నాయో అల్లినాక చూపిస్తాను చూడండి. పూలు అయితే బాగున్నాయండి, ఇంతకు డబల్ అయితే వెళ్తాయి ఎప్పుడైనా, రోజు తగ్గిపోయిపోయాయి కదా ఫ్లవర్స్, ఎలాగో పుస్తు తగ్గుతాయి, మీకు కూడా తెలిసిన విషయమే. ఫ్లవర్స్ అయితే అంతే అండి. ఇక ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ కూడా ఇంతే, రోజు ఇదే పని చేస్తుంటాను నేను. బాగా ఉబ్బరించి అసలు ఫేస్ మొత్తం ఇట్లా చిట పెడుతుందండి, ఇంకా అందులో ఆయిల్ పెట్టుకొని ఉన్నాను కదా,
ఇంకా అసలు బాగా ఇబ్బందిగా ఉంది. హెడ్ బాత్ చేస్తే కొద్దిగా ఫ్రెష్గా అవుతుందండి. ఫ్లవర్స్ అయితే ఇవ్వానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వారందరికీ థ్యాంక్ యూ అండి. ఫ్లవర్స్ చాలా బాగుంది.